హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను పీపుల్ ప్లాజా అని నెక్లెస్ రోడ్లో ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో మొన్న నేషనల్ హ్యాండ్లూమ్ డే కదా, August 7th. సో అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఎగ్జిబిషన్ కమ్ సేల్. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా చాలా బాగున్నాయి. ఈ ఇయర్ ఇంకా తక్కువ ఉన్నాయి అనిపించింది నాకు. అన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ 7th to 16th వరకు ఉందన్నమాట ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్. పిల్లలకి తినడానికి, ఆడుకోవడానికి ఇలాంటివి కూడా ఉన్నాయి, కానీ నేను అవైతే ఏమీ షూట్ చేయలేదు. నేషనల్ హ్యాండ్లూమ్ డే కదా, చేతి వస్త్రాలు అంటే చేత్తో చేసిన ప్రతిదీ ఇక్కడ పెట్టారనమాట. నాకు ఈ మధ్యన ఏమనిపిస్తుందంటే మన ఏపీ తెలంగాణలోనే చాలా ఉన్నాయి, తెలుగు స్పీకింగ్ స్టేట్స్లోనే చాలా ఉన్నాయి అన్నమాట అని నా ఒపీనియన్ మట్టుకేనండి. ఇది నేను వేరే వాళ్ళ ఉద్దేశించి మాట్లాడట్లేదు. మన ఏపీ తెలంగాణలోనే చాలా రకాలు ఉన్నాయి. హ్యాండ్మేడ్ కానివ్వండి, హ్యాండ్ వోవెన్ కానివ్వండి, అన్నీ కూడా. ఫస్ట్ మనము అవి మంచిగా తీసుకుని తర్వాత వేరే స్టేట్స్కి వెళ్దాము అని అయితే నాకు అనిపిస్తుంది. మన స్టేట్స్లో ఏముంటాయి అనేది మంగళగిరి, ఉప్పాడ, చీరాల కాటన్స్ చాలా బాగుంటాయి కదా, వెంకటగిరి, ధర్మవరం, గద్వాల్, అసలు ఎన్ని ఉన్నాయి మన దగ్గరే మనం కొనుక్కుని ఆ తర్వాత వేరే స్టేట్స్కి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఈ మధ్యన అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు స్టార్టింగ్లో చూస్తే పోలీస్ వాళ్ళ స్టాల్ కూడా ఒకటి పెట్టారు, చూసారా? అక్కడ ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటివి నేస్తారంట. నాకు కూడా మొన్న ఈ మధ్యనే తెలిసిందిలేండి అది. వీళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టారా అని అనిపించింది. ఎవరైతే అక్కడ ఖైదీలు చేస్తారో వాళ్ళ త్రూ ఇక్కడ స్టాల్ పెట్టారనమాట. మంచిగా అనిపించింది నాకు. అక్కడ టవల్స్, కర్చీఫ్స్, మ్యాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే అది ఒక వైపున ఉంది, బాగుంది నాకు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మనకి పోచంపల్లి కూడా ఉంది కదా, మనవే చాలా ఉన్నాయి. వాళ్ళని అందరినీ మంచిగా చూసుకుంటే మనకి ఇలాంటి ట్రెడిషన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. నాకైతే ఈ మధ్యన అలాగే అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి పట్టు చీరలు గట్టా ఏమన్నా కొనుక్కున్నా కానీ హ్యాండ్ ఓవెన్వి కొనుక్కోవాలి, మంచిగా ఉంటాయి అని అలా అనిపిస్తుంది అనమాట. కొయ్యలగూడెం అంటే నేను అనుకున్నాను, మా సైడ్ కూడా ఒక కొయ్యలగూడెం ఉంటుంది అనమాట. అదేంటి కొయ్యలగూడెం ఎక్కడా అని అడిగితే ఇది వరంగల్ దగ్గర ఎక్కడో చెప్పారనమాట. అంటే మనకు తెలియకుండా ఎన్ని ఉన్నాయో చూసారా. బెంగాలీ కాటన్ ఇవి, బెంగాలీ కాటన్. ఇది వచ్చి చీరాల సారీస్ అమ్మా. చీరాల జామ్దాని ఉంది, వెంకటగిరి కాటన్ ఉంది కాకుండా. ఇండియన్ వస్తుందండి చీరాల పట్టు. ఇది వెంకటగిరా? వెంకటగిరి కాటన్ ఉంది, అప్లిక్ వర్క్ వస్తుందండి. ఎంత ఇది? 2200 వస్తుందండి. వెంకటగిరి పట్టు అలాంటి ఉన్నాయండి. ఇది జామ్దానియా వెంకటగిరి మీద? లేదండి, ఇది జామ్దాని సారీ, వెంకటగిరి ఐటమ్ అండి. ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? ఇది చీరాల మీద తయారీ, కోరా సిల్క్ అంటారు. ఎంత ఇది? ఇది వచ్చేసి 2000 వస్తుంది. ఇవి బ్లౌజ్ పీసెస్? బ్లౌజ్ పీస్ 200 వస్తుంది. ఏ మెటీరియల్ ఇది? సిల్క్ అండి. ఇవి వచ్చేసి గ్లాస్వి. అసలు నాకు ఇవి స్టార్టింగ్లో నేను నాంపల్లి ఎగ్జిబిషన్లోనూ ఎక్కడో చూశాను అనమాట. అసలు ఎంత బాగుందో. ఇవి కూడా హ్యాండ్మేడ్ అంట. వీళ్ళైతే హైదరాబాద్లోనే చేస్తారంట. గాజు అనమాట. ఎంత బాగా అనిపించిందో నాకు ఇవి చూస్తే. అసలు ఇలాంటివి కూడా తయారు చేసే వాళ్ళు ఉన్నారా అని అనిపించిందండి. ఇవన్నీ హ్యాండ్మేడ్ అయితే ఈజీగా అయిపోతాయి, కానీ ఇవన్నీ హ్యాండ్మేడ్
మిషన్ మేడ్ అయితే ఈజీగా అయిపోతాయి, కానీ ఇవన్నీ హ్యాండ్ మేడ్. అసలు వాళ్ళు ఎంత కష్టపడాలి. మోరోవర్ ఇవన్నీ గాజువి కాబట్టి ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకుని వెళ్ళాలి అని అంటే అసలు ఎంత కష్టం, పగిలిపోతాయి అది ఇది అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. షో పీసెస్, ఇయర్ రింగ్స్, గాజులు ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ ఆర్ట్ పేరు తను ఏదో చెప్పారండి. ఇక్కడ కూర్చొని ఒక అమ్మాయి పెయింట్స్ వేస్తుందన్నమాట. నాకు ఇది భలే అనిపించింది. ఇవన్నీ ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అలాగే వాల్ ఆర్ట్, గోడకి కూడా మనం తగిలించుకోవచ్చు. ఎస్పెషల్లీ గార్డెన్స్లో అలా పెట్టుకుంటే ఇవి మంచిగా అనిపించింది. వినాయకుడి బొమ్మలు, రాక్షస బొమ్మలు ఇలా కూడా భలే అనిపించినాయి నాకు. ఇది ఏ మాట అనేది మర్చిపోయాను, కానీ ఇదేంటంటే చింతపిక్కలు ఉంటాయి కదా, చింతపిక్కల పొడి అలాగే చెక్క పొడి ఈ రెండిటితో కలిపి ఈ మెటీరియల్ తయారు చేస్తారంట. అది తయారు చేసిన తర్వాత ఇలాగ పెయింట్ వేస్తారంట. భలే అనిపించింది కదా. నేను ఫస్ట్ టైం ఇది చూశాను. మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి అంతా తీసేసిన తర్వాత ఎంటీ చిప్పలు ఉంటాయి కదా, ఆ ఎంటీ చిప్పల్లాగా అనిపించినాయి. కాకపోతే మెటీరియల్ వచ్చి చెక్క పొడి అలాగే చింతపిక్కల పొడి, ఈ రెండు పొడులు కలిపి ఈ మెటీరియల్ తయారు చేసి దాని మీద ఈ అమ్మాయి పెయింట్ వేస్తుంది అనమాట. హ్యాంగింగ్ వాల్ ఆర్ట్, అలాగే మనకి ఫ్రేమ్స్ ఏమన్నా మన వుడ్ మీద కూడా ఇదిగో ఇలా వెనకాల చూసారు కదా, ఆ ఫ్రేమ్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తారనమాట. మంచిగా అనిపించింది నాకు. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూశాను. ఈ మధ్యన నారాయణపేట చాలా ఫేమస్ అవుతుంది కదండి. నారాయణపేట డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి, చిన్న చిన్న బార్డర్స్తో. చీరలు కూడా తీసుకుని డ్రెస్సులాగా కుట్టించుకుంటున్నారు కదా. నాకు ఈ చీర చూస్తే అలాగే అనిపించింది. ఇది నారాయణపేట కాటన్ అనమాట. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే పాపం వాళ్ళు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు కూడా చేనేత కదా, వాళ్ళకు కూడా గిట్టాలి కదండి ఏదైనా కానీ. నేనైతే ఎస్పెషల్లీ చాలా ఎక్కువగానే డిస్కౌంట్స్ అడుగుతూ ఉంటాను, కానీ వాళ్ళకు కూడా గిట్టాలి కదా, గిడితేనే ఇస్తారులేండి వాళ్ళు కూడా. నారాయణపేట కాటన్ నేను ఎక్కువ చూసింది ఏంటి అని అంటే నారాయణపేట కాటన్ అలాగే వెంకటగిరి కాటన్, ఈ రెండు అయితే ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మంగళగిరి కాటన్ ఉంది, అలాగే కొన్ని టసర్ అంట. టసర్ కూడా నాకు రేర్గా అనిపించింది, అది కూడా కలంకారీ ప్రింట్తో ఉన్నాయన్నమాట. బాగుంది. నేను ఈసారి అయితే ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయలేదండి. ఇవన్నీ కాశ్మీరీ సారీస్ అంట. నేను చెప్పాను కదా, ఫస్ట్ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ని ఫోకస్ చేద్దాము ప్లస్ కొనుక్కుందాము అని అనిపించింది. ఇవి వెంకటగిరి కాటన్ అండి. ప్రీమియం క్వాలిటీ వెంకటగిరేనా ఇది? ప్యూర్ వెంకటగిరి. ఎంత ప్రైస్ ఇవి? 3000 మేడం, 27 వస్తుంది. కాటన్లోనే 3000 అలా ఉన్నాయా? 20,000 కాటన్లో ప్రజెంట్ అలాగే జామ్దాని వస్తుంది. ఇది జామ్దాని వీవింగా? ఓకే. పట్టులేవా వెంకటగిరిలో? సింగిల్ వార్పా డబుల్ వార్పా? డబుల్ వార్పులో మీకు 8 పోగులు ఇవి, అంటే సొసైటీస్కి ఇచ్చేది, కనకదుర్గ సొసైటీ. ఇది కూడా కాటనేనా? చాలా లైట్ వెయిట్ ఉంది కదా. లైట్ వెయిట్లో గట్టినా తల్లి. ఇది వాష్ చేస్తే ఇంకా గట్టిగా అవుతుందా? స్మూత్ బాగా. అచ్చా. 11,500 పట్టు ప్యూర్స్. అదిగో సిల్క్ మార్క్ ఇస్తారా? ఇస్తాం. ఎంత ఇది? 13,500. అబ్బో. పవన్ హ్యాండ్లూమ్స్ వాళ్ళని ఫాలో అవుతాను నేను, కానీ అవి సింగిల్ వార్పులు మేడం, 4 పోగులే వస్తాయి, 8 పోగులు రావు. 8 పోగులు అంటే ఏంటి? ఈ కట్ ఉంది కదా, దాన్ని ఒక ఈన్లో 4 పోగులు వస్తాయి, అడ్డం 2 పోగులు, 8 పోగులు వస్తాయి.
వెంకటగిరిలో కూడా రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సింగిల్ వార్పు, డబుల్ వార్పు, 8 కౌంటు ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు కదా. అసలు అలాంటివి తెలుసుకుంటూ ఉంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదండి. అంటే నేసేదాన్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. 8 కౌంటు, 4 కౌంటు, సింగిల్ వార్పుకు ఒక ప్రైజ్, డబల్ వార్పుకు ఒక ప్రైజ్, అది మనకి వీవింగ్లోనే తెలుస్తుంది. మాధవరం అంటే కలంకారీ అండి. అవన్నీ ఏం చీరలు? అవి సిల్కా? సిల్క్ సారీస్ అవి? మాధవరం అంటే కాటనే ఉంటుందా? రెండు ఉంటాయా? ఏ జిల్లా ఇది? ఓకే ఓకే. ఇవి ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్. నాకు సడన్గా ఇప్పుడే అనిపించింది ఏంటి అని అంటే, పెడన నుంచి కలంకారీ వాళ్ళు ఎందుకు రాలేదు అని అనిపించింది. మేబీ ఇంకా స్టాల్స్ ఎంటీ ఉన్నాయి, మేబీ వస్తారనుకుంటా. కానీ 16th వరకు ఉంది. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే విజిట్ చేయండి. కానీ ఇలాంటి చోట్ల మనకి తెలియని హ్యాండ్లూమ్స్ కూడా చాలా ఉంటాయి. ప్లస్ మనం ఇలాంటి చోట్ల కొనుక్కుంటే కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు అలా అనిపిస్తుంది కదా. ఇంకొకటి ఏంటంటే ప్యూర్ ఉంటాయండి. నేనైతే అది బిలీవ్ చేస్తాను. ప్యూర్ మెటీరియల్స్, ప్యూర్ పట్టు ఇలాగుంటాయన్నమాట. అంటే మనకి ఇక్కడ సిల్క్ మార్క్స్ ఇస్తారా ఇవ్వరా? ఇందాక నేను వెంకటగిరి పట్టు చీర అడిగాను కదా, సిల్క్ మార్క్ ఇస్తారా అని. వాళ్ళు ఇస్తామని చెప్పారండి. నాకు ఇక్కడ ఇంకొకటి మంచిగా నచ్చింది ఏంటి అని అంటే, మన మైసూర్ క్రేప్ శారీస్ కూడా ఉన్నాయి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ సారీ కంటే లాస్ట్ ఇయర్ చాలా బాగున్నాయి. స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ ఎక్కువ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారనమాట. మీరు ఆ వీడియో చూడలేదంటే అది కూడా చూడండి. ఇది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఆ వీడియో కూడా పోస్ట్ చేసి. నేను ఇక్కడ స్ట్రెచబుల్ బ్లౌజెస్, ఇలాంటి వర్క్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కాకపోతే వీటికి ప్రైస్ రేంజెస్ అడగలేదు నేను. నాకు ఇవి కూడా కనిపించాయి. ఇక్కడ మళ్ళీ కాశ్మీరీ వర్క్స్ అన్నమాట. ఇది చూసారా, కాశ్మీరీ లడక్ ఏవో శారీస్ అంట, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు. లెటస్ ఫోకస్ ఓన్లీ ఆన్ తెలుగు స్టేట్స్. మళ్ళీ చెప్తున్నానని మీరు విసుగ్గా అనుకోకండి. మన దగ్గరే చాలా ఉన్నాయి. కానీ కొన్ని ఇవి కూడా చూస్తే బాగా అనిపించాయి నాకు. బనారసి కూడా మనం వారణాసి నుంచి కొనుక్కునే ఉంటాం కదా. చాలామందికి బెనారసీ వీవింగ్స్ అంటే చాలామందికి ఇష్టము. నాకు కూడా అవి ఇష్టమే. మర్లగుంట. ఓ, ఇవన్నీ వెంకటగిరి కాటన్ చీరలు అండి. ఇవి ఎంత కౌంట్? ఇది ప్యూర్ కాదా? ప్యూర్లో ఈ కలర్ ఉందా? ఎన్ని గ్రామ్స్ ఇది? 130 grams. ప్రైస్ 12,500. సిల్క్ మార్క్ ఇస్తారా? वो रेड देखे ना, इसमें कलर మైసూర్ సిల్క్ శారీస్లో ఇమిటేషను తెచ్చారు, అలాగే ప్యూర్ కూడా ఉన్నాయి. నేను సిల్క్ మార్క్ చూపించాను కదా, ఆ చీరల మీదనే సిల్క్ మార్క్ ఇవి కూడా ఉన్నాయి. 10,000, 12,000, 13,000 ఇలా ఉన్నాయన్నమాట.
ప్యూర్ ఉంది అని అంటే కంపల్సరిగా వాటికి సిల్క్ మార్క్ ఇస్తారు. ఇక్కడే కాదు, నాకు తెలిసి ఎక్కడైనా ఇస్తారు. కాకపోతే అది మనం కొంచెం స్పెసిఫిక్గా అడిగితే బెస్ట్ కదా అని చెప్పి అంత స్పెసిఫిక్గా అడిగాను అనమాట, సిల్క్ మార్క్ ఇస్తారా అని. నాకు ఇలాంటి చోట్ల ఇక్కడ నచ్చేది ఏంటి అని అంటే చాలా అంటే మన పిల్లలకి తెలియనివి చాలా ఉన్నాయి కదా, అందులోనే ఇది బట్టలు ఎలా నేస్తారు మగ్గం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఇవి చూపించడము మన పిల్లలకి. మీకు కూడా మీ పిల్లలకి తెలీదు, మోస్ట్లీ తెలియకపోవచ్చు, వాళ్ళకు కూడా తప్పకుండా చూపించండి. మగ్గము చేనేత ఏవి నేసినా కానీ దీని మీదనే నేస్తారు. పోగులు అంటే సింగిల్ వార్పు డబుల్ వార్పు ఇందాక చెప్పాను కదా, అలాంటివి ఇలాంటి మగ్గం మీద అడ్జస్ట్ చేసుకుంటారు. ఇవి మెషిన్ మేడ్ కాదు, హ్యాండ్ మేడ్ అని చెప్పి మన పిల్లలకి మనం చెప్పుకోవడానికి ప్రౌడ్గా మన ఇండియాలో ఇలాంటివి ఇంకా ఉన్నాయి, ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్లో ఆశా వర్కర్స్ అని, అంగన్వాడీ టీచర్స్ ఇలా ఉంటారు కదా ఎంప్లాయీస్, వాళ్ళకి సంబంధించిన బట్టల పేర్లు అన్నమాట. ఇలాంటి బట్టలు వేసుకుంటారు అంటే ఇవి కూడా హ్యాండ్ వోవెన్. ఇక్కడ చూసారా వాళ్ళ పైన రాసి పెట్టారనమాట వీటి మీద, అంటే వాళ్ళ యూనిఫామ్ ఇలా ఉంటుంది అని ఒక గుర్తుగా పెట్టారనమాట. మంచిగా అనిపించింది ఈ ఐడియా. మనకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. కొంతమంది నేను కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తాను, పల్స్ పోలియో ఇలాంటి టైంలో ఆశా ఎంప్లాయీస్ వేసుకుంటారనమాట. ఓ ఇది వీళ్ళదన్నమాట అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ డ్రెస్ కోడ్ చూస్తే మనకి వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మనకు అర్థమైపోతుంది. బాగుంది కదా, ఇది నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడి నుంచి మొత్తం ఇవన్నీ కూడా ఎక్కువ కాశ్మీరీ ఇలా ఉన్నాయండి. నేను అంత ఫోకస్ చేయలేదు. బెడ్షీట్స్ ఇవన్నీ బెంగాల్ బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇక్కత్ బెడ్షీట్స్ కూడా మంచిగా అనిపించినాయి. మరి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కత్ హైదరాబాద్కి 60-65 కిలోమీటర్స్ ఉంటుంది కదా. ఏమన్నా కావాలి అని అంటే మనం వెళ్ళి తీసుకోవచ్చులే అని అనిపిస్తుంది అనమాట నాకు. మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కదా మా నాని ఫంక్షన్ అప్పుడు, ఇంకా అందుకని చెప్పేసి దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి ఇక్కత్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. గద్వాల్ కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈ మధ్యన నాకు ఎందుకో నారాయణపేట మంచిగా అనిపిస్తుంది. నారాయణపేట పట్టుచీర ఒక్కటన్నా తీసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. చూడాలి. నాకు నా విష్ లిస్ట్లో కొన్ని చీరలు ఉన్నాయన్నమాట హ్యాండ్మేడ్. అవి ఏంటి అని అంటే నారాయణపేట, గద్వాల్, ధర్మవరం అలాగే వెంకటగిరి, ఈ 4 తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడు తీసుకుంటానో తెలియదు కానీ కంపల్సరిగా ఈ 4 రకాల పట్టు చీరలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. మంగళగిరి ఉన్నాయి, చీరాల కాటన్ మీద ఇక్కడ బ్లౌజ్ పీస్ చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇది 250 రూపీస్ అంట. అమ్మో అనిపించింది, కాకపోతే వర్త్ అనిపించింది. డిజైన్ చాలా బాగుంది. హ్యాండ్మేడ్ పెయింట్ అనమాట. ఇది హ్యాండ్మేడ్ క్లాత్ మీద హ్యాండ్మేడ్ పెయింట్ అనమాట. మంచిగా అనిపించింది నాకు. కొన్ని కలర్స్ భలే అనిపిస్తాయి కదా. ఇందాక నేను ఏమంటారు మైసూర్ సిల్క్లో ఇది ప్యూర్ కాదు అనేసి అన్నారు కదా, అక్కడ ఎల్లో అండ్ గ్రీన్ చూశాను కదా. నేను ఆ కాంబినేషన్లో చీర చూస్తున్నాను. అది కనుక నాకు దొరికింది అని అంటే నేను ఇందాక చెప్పిన 4 వీవింగ్లో తప్పకుండా తీసుకుంటాను ఒక చీర అయితే. కానీ అది చాలా మంచిగా, నాకు ఎల్లో అంటే బేసిక్గా చాలా ఇష్టము. కాకపోతే నాకు ఆ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ ఇదే నా మనసులో ఉందన్నమాట. అది దొరకాలి అని కోరుకుంటున్నా. దొరికితే తప్పకుండా తీసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఏమన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే మ్యాట్స్, టవల్స్, కర్చీఫ్స్, బెడ్షీట్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్. లెటర్స్ సపోర్ట్ అండ్ లెటర్స్ ఎంకరేజ్ దెమ్ అని అనిపించింది. అందుకే నేను వీడియో షూట్ చేశాను అనమాట, పనిగట్టుకుని వెళ్ళి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. శారీస్ మేడం వెంకటగిరి.